హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇక్కడ నోటిఫికేషన్ యొక్క డేటు, లాస్ట్ డేషన్, అప్లికేషన్ డేట్స్ క్లియర్గా అనేది ఒకసారి చూద్దాం. 9/1/2025 అంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ యొక్క డేట్. అప్లికేషన్ యొక్క డేట్ చూసుకున్నట్లయితే 10వ తారీఖు నుంచి 1వ నెల, 8వ తారీఖు 2 అంటే ఫిబ్రవరి 2వ తారీఖు రోజు నోటిఫికేషన్ క్లోజ్ అనేది అవుతుందని కూడా గుర్తించాలి. ఖనిజ వనరుల శాఖ నుంచి అంటే భారత ప్రభుత్వం సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నమాట. ఖనిజ వనరుల శాఖ నుంచి మనకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ దానికి సంబంధించినటువంటి అప్లికేషన్, దానికి సంబంధించినటువంటి క్లియర్గా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. లెవెల్ 2 ప్రకారం 19,000 నుంచి 63,000 వరకు మనకు శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో 1, 2, 3 రకాలైనటువంటి నోటిఫికేషన్లు తీసుకోవడం అనేది, అంటే 3 రకాలైనటువంటి జాబ్స్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే జూనియర్ సంబంధించినటువంటి అసిస్టెంట్ జెన్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే 7 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్లో 4, ఓబీసీ 1, ఎస్సీ 1, ఎస్టీ 1. ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఎఫ్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే 3 పోస్టులు. ఇక్కడ మొత్తం 3, 10, 13 పోస్టులు, 13 పోస్టు గాను మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఖనిజ వనరుల శాఖ నుంచి ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 10+2 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే, తెలంగాణ వాళ్ళైనా సరే, మేలు ఫీమేల్ ఎవరైనా సరే అప్లికేషన్ అని పెట్టుకోవచ్చు. కాకపోతే కంప్యూటర్ టైపింగ్ అనేది తెలిసి ఉంటే సరిపోతుందని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్, ఇంకా నోటిఫికేషన్లో ఉన్నటువంటి బేసిక్ డీటెయిల్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే శాలరీస్ చూసాం, డేట్స్ చూసాం, అదేవిధంగా అప్లికేషన్కి సంబంధించిన ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అని కూడా చూద్దాం. 5 సంవత్సరాలు అంటే ఇక్కడ క్లియర్గా ఏజ్ రిలాక్సేషన్ అనేది 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అయితే 28 + 5 ఇయర్స్ అంటే 33 ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 30 వరకు ఓబీసీ వాళ్ళకి, పీడబ్ల్యూ క్యాండిడేట్ క్లియర్గా అనేది సపరేట్గా అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం అనేది కంపల్సరీ ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు వెబ్సైట్ కూడా ఇక్కడ క్లియర్గా చూడండి. www.imt.res.inలో మనకి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అదేవిధంగా వెబ్సైట్కి సంబంధించినటువంటి ఇంకోటి అప్లికేషన్ ఫామ్, నోటిఫికేషన్ సంబంధించిన అది మెయిన్ వెబ్సైటు. దానికి సంబంధించిన recruitment.imt.res.in నుంచి మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవడం అనేది ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఇంకా బేసిక్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయో దానికి సంబంధించిన చూసుకున్నట్లయితే మనం అదేవిధంగా అప్లికేషన్ డేట్స్, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాం. మనకి ఏ విధంగా ఉంటుందని కూడా ఒకసారి చూద్దాం. దానికి సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ అంటే మ్యాండేటరీ ఎస్ఎస్టీ సంబంధించినటువంటి మెమో, అదేవిధంగా మార్క్స్ లిస్ట్, అదేవిధంగా ఇంటర్మీడియట్ మెమో, దానికి సంబంధించినటువంటి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు క్లియర్గా అనేది చేయడం అనేది జరిగింది. దాంతోపాటు మనకి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ సంబంధించినటువంటి ఎనీ డీటెయిల్స్ మనకు అప్లికేషన్ ఫామ్లో క్లియర్గా ఉంటుంది. కావాల్సి ఒకసారి మనం అప్లికేషన్ ఫామ్ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. వేసిన తర్వాత మనం ఒకసారి చూద్దాం. అప్లికేషన్ ఫామ్ ఒకసారి చేసిన తర్వాత మనం కూడా ఒకసారి అప్లికేషన్ ఫామ్ చూస్తే మనకు కూడా క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఒకసారి అప్లికేషన్ ఏ విధంగా చేద్దాం, ఒకసారి లింక్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. అప్లికేషన్ లింక్ మీద ఒకసారి ఇట్లా క్లిక్ చేద్దాం. ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి. CSIR IMMT హోమ్ అనేది ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మనకి కింద ఇట్లా క్లియర్గా చూడండి. డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ కింద పైన కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలంటే మనకు నోటిఫికేషన్ నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి క్లియర్గా డీటెయిల్స్ 3 రకాల డీటెయిల్స్ కదా. మనకి ఇక్కడ అప్లై నౌ అని వస్తుంది, అక్కడ మనం క్లిక్ చేద్దాం. ఇలా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది రిజిస్టర్ మరియు లాగిన్ అని ఉంది కదా. ఫస్ట్ మనం రిజిస్టర్ అనేది కావాలి. రిజిస్టర్ చూసుకున్నట్లయితే అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన 1/2025 నోటిఫికేషన్. సెలక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ సెలక్షన్ మిస్టర్, మిస్సెస్ అనేది సెలక్షన్ చేయాలి.
ఫుల్ నెంబర్ ఇవ్వాలి, అదేవిధంగా మెయిల్ ఐడి ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్, అదేవిధంగా సీక్రెసీ క్వశ్చన్స్ మనకి ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ అని కూడా సెలెక్షన్ చేయాలి. ఇక్కడ మనకు ఆన్సర్ అనేది ఇక్కడ టైపింగ్ అనేది సెట్ చేసి మనకు అంటే ఇక్కడ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉందనుకోండి, ఆటోమేటిక్ అనేది మనకు మెయిల్ ఐడి పాస్వర్డ్ నుంచి మనకు లాగిన్ అనేది చేసిపోతే మనకి క్లియర్గా అనేది అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. క్లియర్గా మనం ఒకసారి చూసుకున్నట్లయితే వెబ్సైట్ అప్లికేషన్ ఫామ్తో సహా నేను చూపించాను కదా, అందరూ ఖచ్చితంగా అనేది 12th క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్ ఎవరైనా చాలామంది ఉంటారు. కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ, ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా మనకు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా మనకి ఇక్కడ కాంటాక్ట్ విత్ 10 to 5 వరకు మనకు కాంటాక్ట్లో ఉంటున్నాము కూడా క్లియర్గా మెన్షన్ చేసి, అదే మన డౌట్ ఉన్నా కూడా మనకు అప్లికేషన్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.